హాయ్ అండి, వెల్కమ్ టు యువర్స్ మను. సో ఈరోజు వీడియోలో మీల్ మేకర్ కర్రీని చికెన్ మటన్ కర్రీ టేస్ట్లో వచ్చేలా చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో ఈ మీల్ మేకర్ అనేది చెప్పుకోవడానికి వెజ్ అయినా సరే ఈ ప్రాసెస్లో కనుక మీరు ఈ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకుంటే పక్కా నాన్ వెజ్ కర్రీ స్టైల్లో వచ్చేస్తుంది టేస్ట్ అనేది. సో ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీ కర్రీకి సరిపడా మీల్ మేకర్ని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఈ మీల్ మేకర్లో హాట్ వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఈ హాట్ వాటర్లో మీల్ మేకర్ని నానపెట్టేసుకోవాలి. ఇలా హాట్ వాటర్ పోసేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి నానే లోపల ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి ముక్కలు, కొంచెం కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మసాలా పేస్ట్ అనేది మనకు రెడీ అయిపోయింది. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మనకు ఈ మీల్ మేకర్ అనేవి నానిపోయాయి వేడి నీళ్ళల్లో. సో ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, కర్రీకి సరిపడా కారం, అలాగే సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటన్నింటినీ ఆయిల్లో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. సో ఇప్పుడు మనకు ఈ మసాలా పేస్ట్ అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇందులో స్టవ్ ఆన్ చేసుకొని పెరుగు వేసుకుంటే పెరుగు అనేది విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పెరుగు వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులో సరిపడా వాటర్, అలాగే మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కర్రీ అనేది మనకు దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇప్పుడు చూద్దాము. సో చూసారా, కర్రీ అనేది మనకు చాలా దగ్గరగా వచ్చేసింది. సో కర్రీ కూడా చూడటానికి చాలా బాగుంది. అసలు స్మెల్ అయితే పక్కా నాన్ వెజ్ కర్రీ స్మెల్ వచ్చేస్తుంది. చూసారా, చూడటానికి కూడా పక్కా నాన్ వెజ్ కర్రీ ఉన్నట్లే ఉంది. సో ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీల్ మేకర్ కర్రీ అనేది మటన్ కర్రీ స్టైల్లో రెడీ అయిపోయింది. సో తప్పకుండా ఈ టేస్టీ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.